శ్రావ్య గారు, జనరల్‌గా మనకి లోన్ యాప్స్ వస్తూ ఉంటాయి కదా! లోన్ యాప్స్‌లో లోన్స్ తీసుకోండి అని చెప్పి మనం వెంటబడుతూ ఉంటారు. అండ్ బ్యాంక్స్‌లో లోన్ తీసుకుంటూ ఉంటాము. జనరల్‌గా లోన్ యాప్స్‌లో గానివ్వండి, లేకపోతే బ్యాంకుల్లో కానివ్వండి, మనకు అర్హత ఉన్నప్పుడు లోన్ తీసుకొని, తర్వాత వాటిని కట్టలేదనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది? సో, లోన్ యాప్స్ అనేది కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హ్మ్. సెక్యూర్డ్, ఒకటి అన్‌సెక్యూర్డ్ అనేసి. ఓకే. సెక్యూర్డ్ అంటే ఆర్‌బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారంగా అప్రూవల్ ఉండి, వాళ్ళకి లైసెన్స్ ఉండి, హ్మ్. పర్మిట్స్ అన్ని వస్తాయన్నమాట. హ్మ్. అన్న వేరే టర్మ్ అనేది అసలు ఏం లైసెన్స్ లేకుండా ఏదో నేను యాప్ పెట్టేసి మీకు డబ్బులు కావాలని ఇచ్చేసి అది వేరే ప్రొసీజర్ కంప్లీట్‌గా. మనం ఓకే. రీసెంట్‌గా చూసాం చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారనేసి. బాగా. ఇవన్నీ అన్‌సెక్యూర్డ్ లోన్ హ్మ్. యాప్స్ అన్నమాట. హ్మ్. ఏ గవర్నమెంట్ నాకు రెగ్యులైజేషన్ చేయదు. ఇవన్నీ ఇల్లీగల్ అనేసి. హ్మ్. సో, ఆర్‌బీఐ కూడా గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. అలాంటి యాప్స్‌ని మొత్తం తీసేయమని చెప్పేసి ప్లాట్‌ఫార్మ్స్ ఓకే. దీని నుంచి. బట్ సెక్యూర్డ్ లోన్ యాప్స్ ఉన్నా గానీ, ప్లస్ బ్యాంక్స్ అన్నా కూడా ప్రొసీజర్ ఒక్కటే ఉంటుంది. హ్మ్. బేసిక్‌గా మనం మనీ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ ఉంటాయి. హ్మ్. ఎవ్రీ మంత్ ఇంత కట్టాలని చెప్పేసి. స్పెసిఫిక్‌గా ఏమంటారంటే ఎవ్రీ ఈఎంఐ డిలే చేస్తే మీకొక ఫోన్ కాల్ వస్తుంది. యాహ్! మీరు కట్టాలి అని చెప్పేసి. మళ్ళా ఫోన్ కాల్‌లో డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. బెదిరించడం గాని, హ్మ్. ఇస్తావా లేదా? ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడొద్దనమాట. హ్మ్. అలాంటి మాట్లాడితే మీరు ఉల్టా కేస్ వేయొచ్చు. ఓకే. హ్మ్. అంటే ఏదైనా గాని పొలైట్‌గా మాత్రమే వాళ్ళు అంతే. అడగాలి. అడగాల మిమ్మల్ని. మీరింత పే చేయలేదండి. మీరు నెక్స్ట్ టైమ్ చేయకపోతే మీకు మళ్ళీ డిఫాల్టర్ లిస్ట్‌లో వేస్తాము. అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. హ్మ్. అంతేగాని నువ్వు చేయకపోతే నేనిట్లా బెదిరిస్తాను. మీ ఇంటి బయటకొచ్చి కూర్చోవడం గానీ, లేతే పదే పదే కాల్ చేయడం. ఇప్పుడు కాల్ ఒకటేసారి వస్తే కరెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. అదే 10 సార్లు కాల్ చేసి సతాయించి, రేపు కడతావా? ఎల్లుండి కడతావా? ఇవన్నీ కరెక్ట్ కాదు. లా ప్రకారం అంటే గూడా. జనరల్‌గా మ్యామ్ ఇప్పుడు డిలే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. లోన్ ఇన్ టైమ్‌కి కట్టకపోతే హ్మ్. ఇంట్రెస్ట్ రేట్స్ పడుతూ ఉంటాయి. సో, హ్మ్. వాళ్ళు కాల్ చేసి పదే పదే కాల్ చేయడంలో తప్పేముందంటారు? అంటే ఏమన్నా రికవర్ చేసుకోవాలంటే లాలో కూడా ప్రొసీజర్ ఉంటుంది. హ్మ్. అండ్ బ్యాంక్ నుంచి కాల్ చేసినా, లోన్ యాప్ నుంచి కాల్ చేసినా గూడా వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడడానికి లేదు. మళ్ళీ ఆర్‌బీఐ స్పెసిఫిక్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఓకే. మీరెలా రికవర్ చేసుకోవాలి అని జెప్పేసి. మీ అంతా మీరు ప్రొసీజర్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఒకసారి చెప్తే ఆ మనిషికి అర్థమైంది గదా! హ్మ్. ఈఎంఐ ఉంది పే చేయాలని. హ్మ్. మీరు ఇంకోసారి చెప్తే ఏమైనా కొత్తగా మైండ్‌కెక్కుతుందా? హ్మ్. అలా ఏమి లేదు కాబట్టి ఒకసారి కాల్ చేస్తారు. ఇది ఒక్కసారి డిఫాల్ట్ చేస్తే. ఓకే. బేసిక్‌గా 3 మంత్స్ డిఫాల్ట్ చేస్తే మీకో నోటీస్ అలా ఇస్తారు. హ్మ్. నోటీస్ ఏంటంటే మీరు 3 మంత్స్ డిఫాల్ట్ చేశారు. ఇంకోసారి చేస్తే మీరింకా అసెట్ పెడతారు గదా! మీరు హ్మ్. కొలాబరేషన్ లాగా. హ్మ్. ఆ టైం ఆ టర్మ్ అయిపోయిన తర్వాత అది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కింద వెళ్తుందంట. ఇప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే హ్మ్. మీరింకా డిఫాల్ట్ చేశారనుకోండి. ఆ హ్మ్. అసెట్ మేము తీసేసుకుంటాం. బ్యాంక్ ఓకే. అన్నా, లోన్ యాప్స్ వల్ల మేము ఓకే. తీసేసుకుంటాం ఓకే. అసెట్. ఓకే. ఓకే. తీసేసుకున్నాక ఒక ప్రొసీజర్ ఉంటుంది. హ్మ్. సో, అది 3 మంత్స్ తర్వాత ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. హ్మ్. మళ్ళీ సెకండ్ నోటీస్ కూడా ఉంటుంది. ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ ఇచ్చాము. మీరింకా డిఫాల్ట్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే నోటీస్ ఇచ్చినాక మళ్ళా కట్టకుండా. అంటే హ్మ్. మనం అంటుంది ఒక 6 మంత్స్ అనుకోండి. హ్మ్. 6 మంత్స్ తర్వాత ఒక 180 డేస్ వరకు కూడా పేమెంట్ చేయకపోతే, సో, ఆ టైంలో ఇంకా సెకండ్ నోటీస్ ఇష్యూ చేసేసినాక ఓకే. ఆ అసెట్ ఏమైతే ఉందో మీరేమైతే లోన్ తీసుకున్నప్పుడు మీరు పెడతారు గదా! కట్టకపోతే అసెట్ మీరు అవునవును. తీసుకోవచ్చనేసి. అవును. ఆ అసెట్‌ని వాళ్ళు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ లాగా ట్రీట్ చేసి, హ్మ్. అది ఆక్షన్‌లో పెట్టి బయట వాళ్ళకి అమ్మేస్తారు. ఓకే. హ్మ్. ఆ! సపోజ్ మీ దగ్గర 5,00,000 లోన్ తీసుకున్నారనుకోండి. హ్మ్. ఆ అసెట్ అమ్మితే 10,00,000 వచ్చిందనుకోండి. హ్మ్. 5,00,000 బ్యాంక్ పెట్టుకొని 5,00,000 మీకు ఇచ్చేసేయాల మళ్ళా. ఓకే. మరి ఇస్తుందా అలాగా? ఇస్తారు కంపల్సరీగా. ఓకే. ఇప్పుడు మీరు 5,00,000 లోన్ తీసుకొని హ్మ్. 10,00,000 చేతికొస్తే అది ప్రాఫిట్ కింద వస్తుంది గదా! మిగతా అవునవును. 5,00,000 బ్యాంక్‌కి. అలా అవునవును. ఉండదు. హ్మ్. మీరు ఈ ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అంతా కలిపి ఎంతైతే అమౌంట్ రికవర్ అయిపోయిందో హ్మ్. మిగిలితే అది వాపస్ మళ్ళా వాళ్ళకి ఇచ్చేయాల్సొస్తుంది. ఓకే. సో, కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఒక ఫస్ట్ టైమ్ డిఫాల్ట్ ఆర్ సెకండ్ టైమ్ డిఫాల్ట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. హ్మ్. దానికి గూడా ఇంటిమేషన్ ఉంటుంది. లిమిట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 100% పెట్టేస్తానంటే కూడా ఆర్‌బీఐ ఒప్పుకోదు. హ్మ్. మేబీ 7% ఇంట్రెస్ట్ రేట్ 10% చేస్తుంది ఆర్ 12%. ఒక్కొక్క బ్యాంక్‌కి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఒక 1, 2% హియర్ అండ్ దేర్ ఉంటుంది. హ్మ్. అంతేగాని ఇంట్రెస్ట్ రేట్ ఒక 20, 30% చాలా మంది ఇలా చేస్తారు లోన్ యాప్స్‌లో. మీరు ఇవాళ కట్టకపోతే నెక్స్ట్ డే మీకు ఇంట్రెస్ట్ రేట్ 10 టైమ్స్ ఇంక్రీజ్ అయితుందని చెప్పేసి అలాంటివి కూడా అప్రూవ్ కాదన్నమాట. ఓకే. సో, ఆ అసెట్స్ అమ్మేసినాక ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు. హ్మ్. కానీ ఇక్కడ చాలా మంది మన కోవిడ్ టైమ్‌లో చూసారు. హ్మ్. కట్టలేని పరిస్థితి అట్లా అవును. ఉన్నప్పుడు. జనరల్‌గా అప్పుడు హ్మ్. చాలా మంది గూడా లోన్స్ కట్టలేక వదిలేసేసి చాలా హ్మ్. సఫర్ అయ్యారు ఆ టైంలో. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా మందికి రావచ్చు. కోవిడ్ ఉన్నా లేకపోయినా అనేసి. హ్మ్. కొంతమంది బిజినెస్ డౌన్ అయిపోయి, కొంతమంది ఫార్మర్స్ ఉంటారు. హ్మ్. పంట సరిగ్గా రాక.
సో అలాంటివి గవర్నమెంట్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాయి. ఏంటంటే మీరు కట్టలేకపోతే బ్యాంక్ వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోండి, మీ రీజన్ పెట్టుకోండి ఎందుకు కట్టలేకపోతున్నారు. బ్యాంక్ ఓకే అనింది అనుకోండి, మీకు స్కీమ్ ఏర్పాటు చేస్తుంది, ఓటీఎస్ అని చెప్పేసి, వన్ టైం స్కీమ్ లాగా ఒక ఆపర్చునిటీ. ఏంటంటే మీరు కట్టలేకపోతున్నాము, మా రీజన్ ఇది అంటే బ్యాంక్ సరే మీరు 10% ఇమీడియట్ గా కట్టేసేయండి, మీకు ఇంకో 3 months ఆప్షన్ ఇస్తాం మేము. అంటే టైం ప్రొలాంగ్ చేస్తాం, ఇంట్రెస్ట్ లేకుండా ఏం లేకుండా 3 months లోపల మళ్ళీ మిగతా కట్టేసేయండి అని. ఎందుకు బ్యాంక్ రికవర్ కూడా అవ్వాలి కదా. అవును, ఉట్టిగా నేను కట్టకపోతే తీసేసుకుంటామంటే ప్రతిసారి ఆప్షన్కి వెళ్తే ఆప్షన్ కూడా పర్ఫామ్ చేసి గవర్నమెంట్ డబ్బులే తీసుకుంటారు. సో ఛాన్స్ అయితే ఇస్తారు, వన్ టైం ఛాన్స్ ఇస్తారు, అలా అని చెప్పేసి పదే పదే అడగడానికి లేదు. దాన్ని అలా మిస్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే గనక అడగడానికి మనకు ఆప్షన్ లేదు ఇంకా. సో అదొక ఆప్షన్. సెకండ్, చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, కంపెనీ డిఫాల్ట్ చేసినప్పుడు ఏంటి చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో వెళ్తాయి. సో అలాంటి టైంలో ఈ వన్ టైం స్కీమ్ బ్యాంక్ ఒప్పుకోకపోతే మనం హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మాకు రీజన్ ఉందండి, కొంచెం టైం ఇవ్వండి, మేము పేమెంట్ చేస్తామంటే ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. సరే మీరు 10% అన్నా 15% అన్నా కట్టేసేయండి, ప్రిన్సిపల్ అమౌంట్ ఏమున్నా, మిగతా అమౌంట్ ఎంత టైం కావాలి మీకు అని. ఇప్పుడు నేను కొన్ని చేసిన మ్యాటర్స్ లో 6 months ఇచ్చారు, 1 year కూడా ఇస్తారు. అది మీరు చెప్పిన రీజన్ బట్టి ఉంటుంది, మీకు కరెక్ట్ గా ప్రాబ్లం ఏంటి, అది రీజనబుల్ ప్రాబ్లమా లేదా అనేసి. బికాస్ కంపెనీస్కి ఏమైపోతుందంటే జాబ్స్ తీసేసారు అనుకోండి, మళ్ళీ ప్రజలకు జాబ్స్ లేకుండా అది ప్రాబ్లం అవుతుంది. సో అనుకోని టైం అయితే ఇస్తారు. బెనిఫిట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉండదు, ప్రిన్సిపల్ అమౌంటే మీరు కొంచెం కట్టుకుంటూ వెళ్ళారనుకోండి, బర్డెన్ తగ్గిపోతుంది కదా అనేసి. ఓకే.